స్వర్గలోకమై మారగా కళ్ళకపటమే కానరాని ఈ పల్లె సీమలో శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే. గుడ్. शिवाय मंगलप्रदाय गोतुरंगते नमः शिवाय गंगयातरंगितोत्तमांगते नमः शिवाय ओम नमो नमो नमः शिवाय
ఓంకారం మంత్రం మకారం స్తోత్రం శ్రీకారం వేదం మకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ. భావమే భౌనకు భావ్యము కాగా భరతమే నిరతము భాగ్యము కాగా ఊహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళ
దిల్లన దినద దిల్లాన దినద దిల్లాన కిటకిట దిల్లాన దినద దిల్లాన దినద దిల్లాన దినద దిల్లాన కిటకిట దిల్లాన అనక సింధూర అనక శృంగార అనక గంభీర వ్రతపణ సంచార నంద సుకుమార నవనీత గతి చోర ఛందమణిహార జనపవది నుధీర శ్రీ శ్రీనివాసరాజయోగి సద్గురు పరబ్రహ్మణే నమః. చాలా సంతోషం. అసలు ఎన్ని సంవత్సరంలో గణేష్ పండగ, వినాయక చవితి పండగ ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు వస్తుంది. కానీ ఆ పండగ ఎందుకు పెట్టారో వెనకటి నుంచి ఈ కాలంలో వేడుకగానే ఉంది. కానీ ఈ గణేష్ చతుర్థి, ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటివి ఛత్రపతి శివాజీ 16వ శతాబ్దంలో మొదలుపెట్టారంట. ఇటీవలకు మనకు తెలిసిన బాలగంగాధర్ తిలక్ గారు ఇవి మొఘలులు వీళ్ళు మన రాజ్యాన్ని పరిపాలించటం వల్ల మనకు వచ్చినటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మన సాంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయని ఇట్లాగా నవరాత్రుల్లో రోజుకు రకమైనటువంటివి సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద గీతాలు, ఇప్పటి వరకు పిల్లలు వేసినటువంటివన్నీ కూడాను రాముడు, కృష్ణుడు, అందరూ కోదండరాముడు వాళ్ళు చేసినటువంటివి ఒక తత్వానికి సంబంధించినటువంటివండి. మనం చూస్తున్నది అంతా కూడాను బాహ్యంలో పిల్లలు వేస్తున్నది చూసాం. కానీ ఆ పాట వెనుకున్నటువంటి అంతరార్థము మన మానవ జన్మకు వచ్చినందుకు మనం దేనికి వచ్చాం? 84 లక్షల జీవరసోపాధుల్లో లాస్ట్ ఉపాధి మానవోపాధి. మానవోపాధికి వచ్చిన తర్వాత ఆ తల్లి తండ్రి గర్భంలో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరము నేనెవరు అని అంటే మన తల్లిదండ్రి పేరు నేను అంటాం, ఆడమొగ అనేటువంటి తేడా లేకుండా. ఆ నేననేటువంటి వస్తువు ఏంటి? ఆ తల్లి గర్భంలో నుంచి ఆ 9 నెలలు ఆ రక్తమాంసంలో మలమూత్రాల్లో ఉండి ఆ ప్రసవ టైంలో భగవంతుని వేడుకుంటాడంట ఆ జీవుడు అనేటువంటి వాడు. ఈ ఒక్క మానవ జన్మ నాకు ఇస్తే మరలా తిరిగి రానటువంటి జన్మకి నేను నీ యొక్క గురుదక్షిణగా నువ్వు ఎలా నడవమంటే అలా నడుస్తానని చెప్పేసి ఒక ప్రమాణం చేసి బయటికి వస్తాడు. వచ్చిన తర్వాత మానవ జన్మకు ఎప్పుడైతే మాయలో నుంచి తప్పించేసి ఒక చుక్క నీళ్లు చల్లంగానే అంతకుముందు భగవంతుడికి మనకు ఉన్నటువంటి ఆ కనెక్షన్ తెగిపోయి ఆ తల్లి వాసన తండ్రి వాసన మన చుట్టూ ఉన్నటువంటి వచ్చినటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. ఇట్లాగా గణేష్ నవరాత్రులని, ఆశ్వీజ మాసమని మనకు పెట్టినటువంటి భగవంతుడి కార్యక్రమాలన్నీ కూడాను ఇహానికి పరానికి రెండుకి సంబంధించిందండి. ఇప్పుడు ఈరోజు ఎంతమంది ఉన్నారంటే ఇట్లాగా అంటే పురాణ వైరాగ్యం. మనం ఏదో ఈ 9 రోజుల్లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటాం, కాలాన్ని వినియోగం చేస్తాం, చక్కగా ప్రసాదాలని ఇలాగ ఎట్లా నడుపుతున్నామో ఇవి మళ్ళా కొన్ని రోజుల వరకు మనకు గుర్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోయిందంటే పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని మనకు కలుగుతాయండి. ఈ వైరాగ్యాలు అంటే ఆ క్షణంలో ఉంటుంది, చర్మపాకంలాగా ఇంజక్షన్ కుచ్చినప్పుడు ఉంటుంది, మళ్ళా తీయంగానే ఉంటుంది. ఇక్కడ మన పెద్దలందరం కూడా మన సనాతన ధర్మాన్ని గురించి పుట్టినప్పటి నుంచి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా పల్లెల్లోనూ ఇట్లా చేస్తూ ఉంటే పిల్లలకు ఉండే కదా. ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగం వచ్చేసి కనుమరుగైపోతున్నాయి. మనం ఎందుకు వచ్చామో తెలియట్లేదు. స్పీడ్ యుగం అయిపోయింది. ఎంత పల్లెటూరులో ఉన్నా కూడా అందరూ యుఎస్లు, యూకేలు, వేరే దేశాలకు వెళుతున్నారు. వేరే దేశాల్లో మన యొక్క భారతీయ సంస్కృతి ఎంతో పేరు పొందుతుంది, మన దేశంలో మన కరుమైపోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా కష్టం. మనకు రామాయణం, భారతం, భాగవతం అని చెప్తున్నాం. ఒకటి ఎలా నడవాలో చెప్తుంది, వాళ్ళ ఎలా నడవకూడదో చెప్తుంది. భగవద్గీత ఎలా జీవించాలో చెప్తుంది.
మన సాంప్రదాయం చాలా గొప్పది. అలాంటి అప్పుడు మన మనసు అనేటువంటిది ఖాళీగా ఉండకుండా ఇప్పుడు ఇందాటి నుంచి పిల్లలు మనసా భావము గోవింద 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 అనమంటుంది. అంటే నీ బయట బాహ్యంలో ఏదైతే చెప్తున్నావో నీ మనసులో కూడా, అంటే నీ మనసులో ఏదైతే ఉంటే ఇప్పుడు టేప్ రికార్డ్ చేస్తున్నారంటే వాళ్ళు ఏ పాట పెడితే ఆ పాట వస్తుంది. అట్లాగే మన మనసుల్లో కూడాను ఏ భావంతో మనం జీవిస్తూ ఉంటామో మళ్ళా మరుసటి జన్మ కూడా అలాంటిదే వస్తుంది. కాబట్టి అంటే 84 లక్షల జీవరాశుల్లో చాలా గొప్పది ఉత్తమది అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఉత్తమమైనటువంటి పనులు చేస్తే ఉత్తమమైనటువంటి మార్గానికి వస్తాం. మానవుడై పుట్టిన తర్వాత పుణ్యము పాపము చేస్తాం. పుణ్యం ఎలా వస్తుంది? బుద్ధి కర్మానుసారిని, అంటే కర్మ అంటే పని. మనం ఏ పని చేస్తే ఆ పనికి తగినటువంటి ఫలితం వస్తుంది. వెనకట కాళహస్తిలో గుడి కడుతూ ఉంటే ఆ రోజు పడగలంతా పనిచేసి సాయంత్రం వచ్చేటప్పటికి ఇసుకను పోగు చేసేవాళ్ళంట. మనం చేసినటువంటి కష్టాన్ని తగ్గినటువంటి ఫలం ఆ భగవంతుడు ఆ ఇసుకలో మనకు కాసులుగా ఇచ్చేవాడంట. అట్లాగే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి ఈ మానవ జన్మకు వచ్చాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇటువంటి కార్యక్రమాలు పురస్కరించుకొని ప్రోత్సహిస్తూ మన మనసులను కూడా చక్కగా భగవంతుడి యందు నిరంతరం వేసిందా పిల్లలు అన్నారు. అహం బ్రహ్మస్మి బ్రహ్మైవాహమస్మి అంటే పాటలు వెనుకున్నటువంటి పదార్థాన్ని మనం నిరంతరం గుడికి వెళ్ళటము మన పిల్లలకి నేర్పటం వల్ల ఏదో ఒకటి రామనామమనో ఏదో మనకిష్టమైనటువంటి దైవాన్ని నిరంతరము మనం ఇంట్లో మన పెద్దవాళ్ళని చేస్తూ ఉంటే మన సాంప్రదాయబద్ధంగా ఇప్పుడు వేసంకాలం వచ్చిందంటే ఏ పల్లెటూరులో అయ్యేది ఎక్కడ అయ్యేది? వేసంకాలం బీటుపోయినటువంటి ఆ క్షేత్రాన్ని మళ్ళా దున్నితే వర్షాకాలం వచ్చినప్పటికి ఎలా అయితే వస్తుందో ఈ కలియుగం అనేటువంటి దాంట్లో కనుమరుగైతున్నటువంటి వాటిని ఆధ్యాత్మిక చింతని మన పెద్దవాళ్ళం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని పిల్లల్ని పెద్దలు మనం ప్రోత్సహిస్తే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే జయప్రదం అవుతాయి. చిన్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ సంతోషం.
నేరా షోడశకళానిధికి షోడశోపచారములు షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడని చలును సమర్పయామి జాడతోడని చలును సమర్పయామి షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడని చలును సమర్పయామి జాడతోడని చలును సమర్పయామి
చలును సమర్పయామి జాడతోడని చలును సమర్పయామి షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడని చలును సమర్పయామి జాడతోడని చలును సమర్పయామి సమర్పయామి చేస్తాను.